హలో అండి. యాక్చువల్లీ ప్లాన్డ్ హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్‌కి ప్లాన్ చేశాము. లాప్రోస్కోపీకి ప్లాన్ చేశాము. అంటే మెషిన్ ఆపరేషన్ అంటారు కదా! దానికి స్టార్ట్ చేశాము. కాకపోతే ఏమైందంటే చాలా ఒబీస్ ఉంది. ఆమెకు ఆల్రెడీ 2 పెద్ద ఆపరేషన్‌లయ్యాయన్నమాట. సో, లోపలంతా అతుకులున్నాయి. పేగులు అన్నీ కూడా అండ్ చుట్టూ ఉన్న కడుపులో ఉండే ఆ పార్ట్స్ అన్నీ కూడా గర్భసంచికి అతుక్కొని ఉండడం వల్ల ఏమైందంటే అది అంటే లాప్రోస్కోపీతో పాసిబుల్ అవ్వకపోవడం వల్ల ఓపెన్ చేసి దాన్నంతా క్లీన్ చేసి మళ్ళీ గర్భసంచిని తీసి ఆపరేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయింది. అట్‌లాస్ట్ పేషెంట్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. వైటల్స్ అన్నీ స్టేబుల్‌గా ఉన్నాయి. సో, వాట్ ఈస్ హ్యాపెన్ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లాప్రోస్కోపీ ఈజ్ ఎ గుడ్ థింగ్. బట్ చాలా వరకేంటంటే ఇప్పుడు అందరికి ఆపరేషన్‌లు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు సిజేరియన్ సెక్షన్స్ చేసుకుంటున్నారు కాబట్టి కొంతమందిలో ఏంటంటే అతుకులు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఈ అతుకులు ఉండడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే మనం నార్మల్‌గా ఓపెన్ చేసి నార్మల్‌గా మనం ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి సర్జరీస్ ఫర్దర్‌గా సర్జరీ చేయాల్సొస్తుందనమాట. సో, దానికోసం పెద్దగా భయపడాల్సిందేమీ లేదండి. లాప్రోస్కోపీ ఈజ్ గుడ్. దానివల్ల మనకి బ్లడ్ లాస్ తక్కువవుతుంది. అండ్ ఇంకా తొందరగా రికవరీ అవుతారు. ఓపెన్ అయితే కొద్దిగా రెస్ట్ ఎక్కువ కావాలి. అండ్ వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువవుతుంది. బట్ ఆల్ ద సర్జరీ ఔట్‌కమ్ మాత్రం గుడ్ ఉంది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.